మొన్న మా తాత ఇంటికాడ ఏం పనిలేదు, పట్నంలోనే ఏదన్నా కూలనాలో చేసుకొని బతుకుతా అని వచ్చిండు. మరి ఇవాళ ఏదన్నా పనికి పోయిండో లేదో అరుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? అరే మీరు నాతో మంచిగా రాడా, నేను మీకు బిస్కెట్ల ప్యాకెట్లు కొనిస్తా. చలో కూకనే హెర్రాలే బిడ్డ కూసున్న సీటు ఎదిరించుకుంటా ఎక్కినరా ఒక్కొక్క మెట్టు పెట్టిన నాడే తోడా కొట్టి చెప్పిన. అగో సిపాయి పని చేస్తా తట్ట పట్టుకొని పోతా అని పట్నానికి వచ్చి మళ్ళీ ఇయ్యాల ఇంటికాడ జెండెత్తి జబ్బకు డప్పేసుకొని రేవంత్ రెడ్డి సార్ పాట పాడుతున్నావు ఏందే తాత? కొంపదీసి ముఖ్యమంత్రి సార్ మాకు తెలియకుండా నీకేమన్నా ముళ్ళలిచ్చిండా ఏంది? మందికి తెలియకుండా నాకు ముయ్యలు ఇవ్వాల్సిన అవసరం మన ముఖ్యమంత్రి సార్కి ఏమున్నదే? ముక్కిన మొఖందాన అందరికి తెలిసేటట్టే అన్ని తీర్ల పథకాలు ఇస్తూనే ఉంది. మళ్ళీ తీసుకుంటేనే మళ్ళీ మందిని ముంచే మాటలు మాట్లాడుతున్నాం ఏదో మాసిన మొఖందానా. ఏంది అందరికి తెలిసేటట్టు అన్ని ఇస్తున్నాడా? ఇంతకి ఏమిచ్చిండు? ఆ ముచ్చట ఎవరు చెప్పిండ్రు నీకు? నువ్వేమిన్నావు అసలుకు? ఇది వార్తలు చదివే కొలువు చేస్తాను కానీ లేకుంటే అయితే పాసిట్లు దులిపేందుకు కూడా పని చేయకపోరా దీని నల్లి కుట్ల మొక్కలు మొరమ్మట. ఓ ఈడర్ తమ్మి మన చిన్న ముఖ్యమంత్రి సార్ మాట్లాడిన మాటలు ఒకసారి దీనికి వినిపి. గ్యారంటీలు అన్నిటి కూడా దాదాపు 99% ఇచ్చిన గ్యారంటీలన్నింటినీ అమలు చేస్తున్నటువంటి ప్రజాప్రభుత్వం మన ప్రభుత్వాన్ని గుండెల నిండా ధైర్యంగా నేను చెప్పగలుగుతా ఉన్నా. ఇన్నవానే ఈరమ్మ మన చిన్న ముఖ్యమంత్రి బచ్చి విక్రమార్క సారు ఎంత గుండె ధైర్యంతో చెప్తాడో. ఇచ్చిన మాట ప్రకారం 99% అన్ని గ్యారంటీలను అమలు పరిచినాం అని చెప్పి గుండెల మీద చేసుకొని చెప్తాడు. ఇక మళ్ళీ అసొంటప్పుడు నేను వలసలు పోవాల్సిన అవసరం నాకే ఉన్నది అల్కదక్కదనా. అందుకే హైదరాబాద్ నుంచి తట్టబుట్టలు అన్ని చదువుకొని ఇంటికి వచ్చేసా. సరే గాని ఓ తాత నిన్ను కొన్ని ముచ్చట్లు అడుగుతా, ధర్మంగా చెప్పు. అడుక్కో. నీకు 4000 రూపాయల పింఛన్ వస్తుందానే? పట్టలేదు. ముసల్దానికి గృహలక్ష్మి పథకం కింద నెల 2500 రూపాయలు వస్తున్నాయా? పట్టలేవు. మరి 500కే గ్యాస్ బిడ్ వస్తున్నదానే? పట్టలేదు. పంట సాయం కింద ఇచ్చే 15000 రూపాయలు రైతు భరోసా వస్తున్నదా? మొన్న గద్దెనెక్కిన 2 ఏళ్ల పొద్దు మీద ఒక పారేసిండు. ఇక మొన్నటి తాపనేమో ఎన్ని ఎకరాలున్న రైతుకైనా ఒక 6000 రూపాయలు అయితే వేసిర్రు. మరి 2 లక్షల రుణమాఫ్ అయ్యిందానే? కొంతమంది రైతులకే అయ్యింది, కడుమలకు జోలే మిగిలింది. మొన్న నీ చిన్న మన్మరాలు పెళ్లి చేస్తే సర్కారు ఇత్తనన్న తులం బంగారం ఇచ్చిండ్లా? లచ్చకు తులమైంది కాబట్టి ఇక ఇచ్చేటట్టు లేరని మా ఊరి బుడ్డ లీడర్లే ఖరాఖండిగా చెప్తూనే ఉన్నారు. నీ చిన్న కొడుకు పెద్ద బిడ్డకు కాలేజీకి పోయేటందుకు స్కూటీ ఇత్తన్నారు, ఇచ్చిండ్లా? స్కూటీ లేదు, దానికి సూరిటీ లేదు. పెద్ద చదువులు చదివి ఉద్యోగం లేని నీ మన్వానికి నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారా? ఇత్తలేరు. పోనీ 2 లక్షల ఉద్యోగాలైనా వేసిండ్లానే? ఉన్న ఉద్యోగస్తులకు సర్కారు ఇచ్చేటి చక్కగిస్తే అదే చాలు. తెలంగాణ ఉద్యమకారులకు ఇంటి అడుగు జాగా ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చిండ్లా? పానాలకు తెగించి కొట్లాడితే వచ్చిన తెలంగాణను వాళ్ళు పాలిస్తాళ్ళు, కానీ పోరాడిన మా పోరాటాలకు చేతుల షిప్పే మిగిలింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే 6 గ్యారెంటీలు 420 హామీలల్లా ఎన్ని అమలు చేసిండ్లు, ఎన్ని బాకున్నాయి నువ్వే చెప్పు. అంటే అలవాట్ల పొరపాటు లెక్క మా బట్టి సారు అటు మాట ఇటు మాట అటు చెప్పినట్టున్నాడు. అంటే సారు ఎట్లా చెప్పబోయి ఎట్లా చెప్పిండని నువ్వు అనుకుంటున్నావు చెప్పు. అంటే 100% 6 గ్యారెంటీలను పూర్తి చేసినాం, ఇంకా 99% బాకీ ఉన్నాం. వచ్చే 3 ఏళ్లలో 100% పూర్తి చేస్తామని చెప్పబోయి చెప్పినట్టున్నాడు. ఏదో నోరు విసుకున్నట్టున్నాయి సార్. ఎంటికలున్నమ్మా ఎన్ని సికలైనా ముడుతుంది అన్నట్టు అధికారం చేతులున్నప్పుడు ఎన్నైనా మాట్లాడతారు ముసలోడా. ఆ పార్టీ మనిషి కాబట్టి ఎన్నైనా బొంకుతావు. నీ ముచ్చట్లు నాకు తెలియదా? బొంక నేర్చినట్టు ఎవడ మూడు ముచ్చట్లదానా? ఏమో బాగా మాట్లాడతాను. అసలు మా పార్టీకి ఓటేస్తేనే 6 గ్యారెంటీలు అమలు పడతామని మేము చెప్పినా నీకు లావు నిరుగుతాను. రోజుకో పార్టీ మారే నువ్వు ఇసొంటి మాటలు మాట్లాడుతున్నావు కాబట్టి చెల్తున్నది. అదే ఇంకెవరన్నా మాట్లాడిందనుకో జనాలు ఊకోరు ముసలోడు, జాగ్రత్త. ఈనాడు ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, 200 యూనిట్లు ఉచిత కరెంటు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, 500 రూపాయల సిలిండర్ కావచ్చు, ఉచితంగా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం కావచ్చు. ఇవేవి కూడా కాంగ్రెస్ కు ఓటేస్తేనే చేస్తామని అనలేదు. నిన్నవా స్వయంగా మా నల్లమల పులి రేవంతాలు సారే చదువుల తల్లి బాసర సరస్వతి అమ్మవారి సాస్కిగా చెప్తాడు. ఇప్పుడు ఎవరేం చేసుకుంటారో చేసుకోరు. ఎత్తర జెండా కాంగ్రెస్ జెండా, ఎత్తర జెండా మన గుండెల నిండా. ఏం చేస్తామే, అధికారం మీది, అవకాశం మీది, ఆట మీది, పాట మీది. జనాలు 5 ఏళ్ల దాకా నిమిత్త మాత్రలు.
వాళ్ళకి అవకాశం వచ్చినాడు కర్రు కలిసి వాత పెట్టకుండా చూసుకోరు. నీ జనాలకు గంట సోయ ఉండదంటే నువ్వు గింతగనం ఎందుకు చెందలేదు బొమ్మ? ఇంకా మాకు 3 ఏళ్ళ టైం ఉన్నది, అప్పటి వరకు ఏం చేయాలో మాకు బాగా కేరికే గాని నీ పని నువ్వు చూసుకో. ఓ తాత ఇంట్లో గ్యాస్ అయిపోయిందాడ బాపమ్మ వెళ్తాన్నాడు. నీ అక్క మీదికి చూడ నా శాతలన్నీ వెనకట ఏతులు కొట్టి పొద్దెలా తీసుకునే వెంకటరామన్ లెక్కనే ఉన్నాయిరా. తీరా అసలు కాడికి వచ్చేటాలకు ముసలి చీపురు గట్ట మరేసే కాడికి ఉన్నది నా బతుకు. భారీ చూసిరా పబ్లిక్ మా ముసలోని కథ ఎట్లున్నదో. లీడర్లు జనాలను వాళ్ళ దిక్కు మలుచుకోవడానికి ఎన్నైనా మాట్లాడతారు, ఏదన్నా చెప్తారు. కానీ మా ముసలోడు మాత్రం ఆ మాటలిని ఉత్తగానే బూరే కదా వంగినట్టే వంగిపోయిండు. అసలు సంగతి ఏందో విడమార్చి చెప్తే నీళ్లు నమ్మలే కథ చేస్తున్నాడు. ఏ మాటకు ఆ మాటనే గాని మన దగ్గర లీడర్ల మాటలు వింటనైతే అసలుకు తక్లీఫ్లు అనేదే లేవు, జనాలంతా సంతోషంగా ఉన్నారు అనే లెక్కుంటది పోన్రీ.